నాకు మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం. చాలా సార్లు తిన్నా గానీ ఎప్పుడూ వండలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మ వీటినేం వండేది కాదు. మరి నాకెలా అలవాటయిందంటే నేను ఈవెంట్‌కెళ్ళినప్పుడు అక్కడ ఈ కర్రీ ఉంటే తినకుండా అవాయిడ్ చేసేదాన్ని. ఒకరోజు మా ఫ్రెండ్ "నువ్వు అసలు ఈ కర్రీ ఎందుకు తినవు? ఒకసారి తిని చూడు నీకు నచ్చిద్దని" చెప్పింది. సరే తను ఇంతగా చెప్తుంది కదా అని చెప్పి నేను కొంచెం అంటే కొంచెమే ఎంచుకొని తిన్నాను. ఇంకంతే ఆ రోజు నుంచి నాకు మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం. నాతో ఒకసారి ఎవరో అన్నారు ఈ మష్రూమ్ కర్రీ అందరు తినరు అని. ఎందుకనంటే కొంతమందికి ఈ కర్రీ పడదంట. తిన్న కాడ నుంచి కాళ్ళు చేతులు పట్టేస్తాయి అని చెప్పి. అయితే నాకు ఈ విషయం గురించి తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఈ కర్రీ చేయడం రాదని చెప్పా కదా, మరి ఎలా వండుతున్నానంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసి వండుతున్నాను. ఫస్ట్ అయితే మష్రూమ్ ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలుపుకొని పక్కన ఉంచాను. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాయలు అయితే వేసాను. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాను. తర్వాత మష్రూమ్స్ కూడా అందులో వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను. అవి మగ్గేలోపు టమాటాలను మిక్సీ పడదామని చెప్పి ఒక 4 టమాటాలు, కొంచెం కాజు వేసి మిక్సీ పట్టి అవి కూడా వేసాను. ఒక 5 to 10 మినిట్స్ ఆగి గ్రేవీ కోసం కొంచెం అంటే కొంచెమే వాటర్ పోసి ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే ఇంక అయిపోయినట్టే. నిజంగా చెప్తున్నా ఈవెంట్లు అంత మంచిగా చేస్తారు కదా, కనీసం నేను చేసేది నాకన్నా నచ్చిద్దో లేదో అనుకున్నా, కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ గా వచ్చింది. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.